ప్రతి సంస్థ ఆచారాలు ఇవన్నీ మరి అంత డీప్గా అంటే మనకు తెలియదు. హోమం జరుగుతూ ఈ అద్భుతమైన సరస్సులో అయితే కలపడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా అంత బ్రిడ్జ్. సో ఇదంతా కూడా మనకి ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ వ్యూ ఇది. సో ఈ ప్రతి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని టూరిస్ట్ లొకేషన్స్ కూడా మనకి తప్పి రివర్ అనుసరించే ఉంటుంది. ఇక్కడ అంతా చిల్ అవుతున్నాను నేను, కాసేపు కూర్చొని ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాను. బ్యూటిఫుల్. సో ఇదిగోనండి, ఇదంతా కూడా మనకి తప్పి రివర్ సమీపంలో ఉన్న సమాధి, శ్మశానం అంటారు. విష్ణు భగవానుడు శ్మశానం ఇదంతా. నేను ఏదో శివ మందిర్ అనుకుని వచ్చాను, కానీ శివ మందిర్ కాదు. ఎలాగైనా పుట్టేటప్పుడు ఏం తీసుకొచ్చో, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు, అంతా శివమయమే. తప్పి రివర్ ఇవన్నీ గుజరాతీ సంస్థ ఆచారాలు ఇవన్నీ. మరి అంత డీప్గా అంటే మనకు తెలియదు. హోమం జరుగుతూ ఈ అద్భుతమైన సరస్సులో అయితే కలపడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా అంత బ్రిడ్జ్. ఇదంతా కూడా తప్పి రివర్. ఆ తప్పి రివర్ అంటే నా ఒడ్డునే, ఆ తప్పి రివర్లోనే దాని సంస్కారం చేస్తున్నారు. ఒక చావు అయితే ఉంది. నేను జనరల్గా చచ్చిపోయే శవానికి జనరల్గా నేను తీయను, వీడియో తీసుకుంటాను, కానీ అన్ని వీడియోలు తీశాను, కానీ అవన్నీ ఎప్పుడు కూడా నేను యూట్యూబ్లో పెట్టను. జనరల్గా నా పర్సనల్ యూజ్ కోసం నేను తీసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు కూడా. సో నేనైతే దాదాపు ఒక ఎన్నో చావులను చూశాను, ఎన్నో చావులు మోసాను, ఎంతో కష్టం అనుభవించాను, కానీ ఏవి ఎవరికి తెలియజేయలేదు. పుట్టేటప్పుడు ఎలా పుట్టామో చనిపోయేటప్పుడు కూడా అలానే చనిపోతాం. ఏం మోసుకెళ్ళమండి, బ్రతికినా ఆనందంగా బతకాలి. నేను అందుకే డిసైడ్ అయ్యాను. చక్కగా ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటూ చక్కగా అందమైన లొకేషన్కి వెళ్తూ, నేను ఒక లక్ష్యం మీద వెళ్తున్నాను, ఆ లక్ష్యం నెరవేరాలని ఆ దేవుడిని కోరుకుంటూ చక్కగా ప్రయాణం అయితే చేస్తున్నాను. సో ఇదేనంటే మనకి జహాంగీర్ సూరాకి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ శ్మశానం కూడా ఉంది. బ్యూటిఫుల్ గుజరాతీ కట్టు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. తీసాను, కానీ మరి ఇది కొంతవరకు పెట్టాలి పెట్టకూడదని చూస్తున్నాను. ఏదో ఒకటి చూసి ఎంతవరకు పెట్టాలని చూస్తాను. అంత కూడా తప్పి రివర్ అనేది. సో చాలా అద్భుతం అండి, ఇదంతా కూడా తప్పి రివర్. బోటింగ్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో అది ఆ సమీపం ఎటువైపు వెళ్తుందని మనకి ఇంకా తెలియదు. సో ఇక్కడ తప్పి రివర్ ఫ్రంట్ కూడా ఉంది. మరి ఫ్రంట్ ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రంట్ అని చూపించంటే బ్రిడ్జ్ మీద ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే తప్పి రివర్ ఫ్రంట్. ఆ ఫ్రంట్ అయితే మనకు బ్రిడ్జ్ మీద నుండి చూడాలి. నేను బ్యాక్ సైడ్ నుండి వచ్చి మీకు ఆ బ్యాక్ సైడ్ నుండి ఈ అందమైన తప్పి రివర్ని చూపించడం అయితే జరిగింది.